ఇక్కడుందా? ఏంటి ఒంటరిగా ఎక్కడ కూర్చున్నా? సారీ, రా. నువ్వు కనిపించకపోయేసరికి ఎంత భయం వేసిందో తెలుసా? అదేంటోనే, ఈ ఇంటికి వస్తే నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. బాత్రూంలో ఉన్నావా? త్వరగా రావే. బాత్రూంలో ఉండి కూడా దీనికి టీవీ అవసరమా? బా నువ్వు ఇక్కడున్నావేంటి? ఇక్కడే ఉన్నా. అక్కడ బాత్రూంలో ఉన్నావు కదా? బాత్రూంలో ఆ, ఏంటే, భయం వేసిందా? భయం కాదు మరి కానీ ఏ, ఏమైంది? ఏంటో అంత కన్ఫ్యూజింగ్గా ఉంది. రాగములో అనురాగము చెందిన ఏమైంది? ఏముంది అక్కడ? బాత్రూమ్ ఏదో ఉంది. విని, నేను చూసిస్తాను. నేను చూసిస్తాను. ఆగు. విని, వదలు. నేను చూసిస్తాను. ఒక్క నిమిషం. విని, ఏం లేదు అక్కడ. చూడు. ఏం లేదు, ఏం లేదు. చూడు నువ్వు. రా, నా మాట విను. ఏ, లే, రూమ్లో ఉండు. వెని, ప్లీజ్ నా మాట విను. వెని, ఆ రాస్కల్ లోపల డోర్ పెట్టుకున్నట్టున్నాడు. నీ దగ్గర బ్యాక్ డోర్ కీ ఉందా? రా. ఏం కర్మరా బాబు, మన ఇంట్లోకి మనమే దొంగల్లా వెళ్ళాల్సి వస్తుంది. వీడు తాగడానికి పుట్టినట్టున్నాడు. ఏ మంత్ర, కంప్యూటర్ లేదే. అక్కడే ఉంటుంది చూడవే. లేదంటున్నాను కదా. ఇది వాడి పని ఉంటుంది, చెప్తా. హలో హలో, రౌడీ రాస్కెల్, కంప్యూటర్ ఎక్కడా? తాగట్టు పెట్టే. తాకట్టు పెట్టావా? కంప్యూటరా? దేనికి? మందు కోసం అమ్ముడు. మందు కోసం కంప్యూటర్ తాకట్టు పెట్టావా? అసలు నీకు బుద్ధి ఉందా? అసలు నీ బుద్ధి ఉందా? ఇంట్లో చీఫ్ గెస్ట్ ఉన్నాడు, వాడికి మందు బిర్యానీ ఏర్పాటు చేద్దామని తెలీదా? నీ బాడీ నువ్వు ఊపుకుంటూ వెళ్ళిపోయావు. ఇక్కడ వాట్ అబౌట్ మీ అమ్మడు? దట్స్ వై ఐ గో టు తాకట్టు.
ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు అనుకో, రేపు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తాకట్టు పెడతా. ఆ తర్వాత ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నిన్ను కూడా తాకట్టు పెడతా. ఏంట్రా నన్ను తాకట్టు పెడతావా? ఏయ్, రారా ఏయ్, don't touch. అసలు ఏం ఏయ్, నా గురించి? హీరో, మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు, చాలా ఇబ్బంది పడతాను తర్వాత. ఏయ్, ఏయ్, నువ్వు వదలు. no. ఏయ్, నడు బయటికి. ఏయ్, Get out. అయ్యో. Get out. నన్ను తాకట్టు పెడతాట. వద్దు. చంపేస్తా. ఏయ్, ఏయ్, ముందు దిగిందాకి నెడతావే. ఏంటో ఏమనుకుంటావు నువ్వు? హీరో. ఏయ్! ఎంత ధైర్యం నీకు? నా ఒంటి మీద చేసి क्या हुआ? क्या हुआ? मेरे ऊपर हाथ लगाते, हाँ? मेरे ऊपर रितो, हाँ? నరాలు తీస్తా ఒక్కో దానికి నా మీద. ఏయ్ 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 ఏంట్రా చంపుతావా? చంపుతావా? శంకర్ యాదవ్ మనిషివా నువ్వు? ఏం చేస్తావురా? ఎమ్మెల్యే గిమ్మెల్యే నిన్నేం చేయలేరా? మంత్రాన్ని వెళ్ళి ఆ రాజారావు గారికి కూడా చెప్పు, నేను డబ్బులు ఇవ్వను. ఏం చేస్తాడో చేసుకోమని చెప్పు. నిన్ను చంపేస్తాను, ఇక్కడి నుంచి కదలకపోతే చంపేస్తాను. చూడు, ప్రతి న్యూస్ పేపర్లను మంత్రాన్ని అమ్మడానికి యాడ్ ఇచ్చాం. ఇవిగో డాక్యుమెంట్స్. ఈ ఇల్లు అమ్మితే నీ బాకీ దానికి దీంతో సమానం. అయినా రాజారావు గారితో చెప్పాం ఈ ఇల్లు అమ్మగానే డబ్బులు ఇచ్చేస్తామని. ఏం చేస్తాం? మంత్ర బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి నీలాంటి బజార్ రౌడీతో మాటలు పడాల్సి వస్తుంది. ఛీ! తాతై దిత్తితై, 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 తాతై. నమస్కారం అండి. తాతై దిత్తితై. మళ్ళీ నమస్కారం అమ్మా. వీళ్ళు నేనే ఫోన్ చేసి పిలిపించానండి. కాదక్క, ఈ అంకులే మంత్ర వాళ్ళ భావని చెప్పి తీసుకొచ్చారు. ఏయ్, ఏంటి వేళాకోళంగా ఉందా? సారీ అండి, వాళ్ళు నా వల్లే వెళ్ళిపోయారు కదా, అందుకే ఎలాగైనా వాళ్ళు రప్పించాలని. సడన్గా ఏమవుతారని అడిగితే అర్థం కాక అలా చెప్పాను. మీరు వెళ్ళండి, మంత్రకు ఫోన్ చేస్తేనే రండి. అలాగే అక్క. ఏంటి తేడాగా కనిపిస్తున్నా? మీ మీతో చిన్న పని ఉందండి. నాతో పనా? ఇది వాడతారా? ఓ, మాకు మనశ్శాంతి లేకుండా చేయడమే కదా నీ పని. అలా అనకండి మేడం, ఏదో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. పైగా నేను మీతో బిజినెస్ విషయం మాట్లాడాలండి. మనకి ఇంకో వ్యాపారం కూడా ఉందండి. ఏంటో? రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేటా? అవును మేడం. పర్లేదండి, కూర్చోండి, నేను కింద కూర్చుంటా. ఇప్పుడు మేడంకి ఒక బిల్డింగ్ ఉంది కదా, అది నేను అమ్మి పెడతాండి. అమ్మించిన అవసరం లేదు, నువ్వు అక్కడ ఉంటే చాలు. అమ్మించినంత హెల్ప్ అవుతుంది. మన అక్కడ ఏంటండి ఉపయోగం? కొనేవాడు పెట్టిన కండిషన్ అది. లేకుండా ఉన్నామని చూద్దాం. కానీ ప్రతిరోజు అక్కడికి ఫోన్ వస్తుంది. ఏ టైంలో ఎవరొచ్చి చెక్ చేస్తారో తెలీదు. పాయింటే. మనం ఎన్ని వేషాలు వేసినా అతనికి తెలిసిపోతుంది. పోనీ నేను అక్కడే ఉంటాను, మీరు ఎలాగైనా మేడంతో చెప్పి బిల్డింగ్ అమ్మే అవకాశం నాకే ఇప్పించండి. ఎవరితో నేను మాట్లాడుతున్నా? అమ్మా, పెద్ద మేడం నమస్కారం అమ్మా. ఏంటి ఎలా ఉన్నా? అయ్యో అమ్మా, తల్లి, నా బంగారు కొండ, అమ్మా, నా గ్రానైట్ గని, తల్లి, అమ్మా మంత్రమ్మ.